నమస్తే ఫ్రెండ్స్, ఇది షోమీ 32. ఇది కంప్లైంట్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. ప్లగ్ పెడతాను. ప్లగ్ పెట్టాను, స్టాండ్ బై ఆన్ చేస్తాను. లోగో గ్రీన్ కలర్లో ఆన్ అయింది. గ్రీన్ కలర్లో వస్తుంది లోగో. మరి లోగో ఒకటే గ్రీన్ కలర్, మొత్తం గ్రీన్ కలర్లోనే వస్తుంది. వైట్ కానీ రెడ్ కానీ ఏం కనిపించలేదు. మిగతా కలర్స్ ఏం రాలేదు, మొత్తం గ్రీన్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం గ్రీన్ కలర్ వస్తుంది మొత్తం. ఇది కంప్లైంట్ ఏంటన్నది ప్యానల్ బ్యాక్లైట్ టేబుల్ పై వేసిన దగ్గర నుంచి వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆన్ చేశాను. ఇది టేబుల్ పై వేసాను. ఎస్టీ ప్యానల్ వచ్చింది. ఇలా గ్రీన్ కలర్ వస్తుంది. ఇక్కడ మాత్రం చిన్నది వైట్ కలర్ వస్తుంది. మిగతాదంతా గ్రీన్ వస్తుంది. మైక్రోస్కోప్లో చూపిస్తాను చూడండి, వోల్టేజ్ చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ కంప్లైంట్లో ఇంతకుముందు మన వీడియోలోనే నేను అది గులాబీ కలర్ వస్తే పింక్ కలర్ వస్తే చేశాను. ఇది ఫస్ట్ కంప్లైంట్. ఎవరో కూడా ఇంకా ఏం కట్ చేయలేదు. ఇంకా కట్ చేయడం కానీ ఏం చేసినట్టు ఏం కనిపించలేదు దీని మీద. అయితే మనం ముందుగా LC1 LC2 వోల్టేజ్ అలాగున్నాయి చూసి రెండు కట్ చేద్దాం. కట్ చేస్తే అసలు కంప్లైంట్ ఏంటో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వోల్టేజ్ చూస్తున్నాను. ఇది ఇక్కడ ఇచ్చాడు LC1 -8 + 27, -8 + 27 కొట్టుకుంటుంది. ఇది LC2 ఈ పాయింట్. ఇది కూడా -8 + 27 కొట్టుకుంటుంది. ఒకసారి ఈ రెండు కట్ చేసి ఇక్కడ కట్ చేస్తే ఐసీ దగ్గర కట్ చేస్తే డైరెక్ట్గా రెండు సైడ్లు కూడా కట్ చేసినట్టే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఆగిపోతుంది. ఒకసారి ముందు ఇక్కడే కట్ చేసి చూద్దాం. ఆపాను, ఆపిన తర్వాత కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇటు కూడా LC1 LC2 కూడా కట్ చేశాను నేను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తాను. ఒకసారి పిక్చర్ బ్రీడ్ కూడా చూడండి, ఏమన్నా వేరియేషన్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇందాలాగా గ్రీన్ కలర్లోనే ఉందా, ఏంటి సంగతి ఒకసారి చూద్దాం. సరిపోయింది. LC1 LC2 కట్ చేస్తే గ్రీన్ కలర్ లేదు, యాజ్ ఇట్ ఈజ్ కలర్స్ అంతా పిక్చర్ అంతా ఓకే అయిపోయింది. చూడండి, గ్రీన్ కలర్ వచ్చింది. ఇది మొత్తం గ్రీన్ కలర్ ఆన్ అయ్యేది. ఇప్పుడు మనం LC1 LC2 రెండు సైడ్లు కట్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. పిక్చర్ బాగా వస్తుంది ఇందులో. అయితే మనం కొద్దిగా ఇంకా డీప్గా వెళ్ళి చూడాలి అనుకుంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏవైతే రెండు ఉన్నాయో LC1 LC2 ఇవి రెండు కలిపేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా, లెఫ్ట్ సైడ్ ముందు కట్ చేసి చూసి తర్వాత రైట్ సైడ్ కట్ చేస్తే అసలు లెఫ్ట్ సైడ్ కంప్లైంట్ ఉందా రైట్ సైడ్ కంప్లైంట్ ఉందా అన్నది తెలుస్తుంది. ఒకసారి అలా కూడా చేసి చూద్దాం. ఇప్పుడైతే పిక్చర్ అయితే ఓకే, ఎక్సలెంట్గా ఉంది పిక్చరు. ఎక్కడ కంప్లైంట్ ఏం లేదు, పిక్చర్ అంతా సరిపోయింది.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ మనం ఏదైతే కట్ చేసామో LC1 LC2 కలిపేశాను. ఇప్పుడు నేను రైట్ సైడ్ కట్ చేస్తాను. LC1 LC2 ఇక్కడ ఇచ్చాడు CKVలు LC1 LC2. హలో మోటో. ఇప్పుడు LC1 LC2 ఇక్కడ కట్ చేస్తాను. అయితే LC1 LC2 ఎక్కడికి వచ్చిందో ఒకసారి హలో మోటో. బదలు పెట్టి తీస్తాను. చూస్తాను, బదలు పెట్టి చూడండి. ఇది LC1, LC2 ఇది LC1. ఇవి రెండు కట్ చేస్తాను ముందు. రైట్ సైడ్ కట్ చేసిన తర్వాత అప్పుడు ఒకసారి ఆన్ చేద్దాం. హలో మోటో. ఇప్పుడు నేను రెండు పక్కల కట్ చేశాను. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. రైట్ సైడ్ కట్ చేశాను. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. రైట్ సైడ్ కట్ చేస్తే కరెక్ట్ సరిపోయింది పిక్చర్. రెండు సైడ్లు అక్కర్లేదు. రైట్ సైడ్ కట్ చేశాను, పిక్చర్ సరిపోయింది. అదే రైట్ సైడ్ కట్ చేయకుండా పెడితే రెండు సైడ్లు కట్ చేసినా పిక్చర్ సరిపోతుంది. రైట్ సైడ్ కట్ చేసే LC1 LC2 కట్ చేసినా సరే పిక్చర్ సరిపోతుంది. ఇక లెఫ్ట్ సైడ్ కట్ చేసి పని లేదండి. రైట్ సైడ్ LC1 LC2 షార్ట్ ఉందని అర్థమైందనమాట. ఇప్పుడు మరి పిక్చర్ అంతా ఓకే, కానీ వోల్టేజ్లు మాత్రం పిక్చర్ గ్రీన్ కలర్లో వచ్చినా సరే వోల్టేజ్ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. ఇందాక ఎంత వచ్చాయో ఇప్పుడు కూడా అంతే వస్తున్నాయి. సో మళ్ళీ కూడా నేను ఒకసారి వోల్టేజ్ చూసి చెప్తాను చూడండి. ఇప్పుడు కూడా ఇదిగోండి, -8 + 27. సేమ్ ఇందాక ఎంత వస్తుందో ఇప్పుడు కూడా అంతే వస్తుంది. వోల్టేజ్లు డ్రాప్ అవ్వలేదు, కానీ LC1 LC2 షార్ట్ ఉంది కాబట్టి మనకి పిక్చర్ గ్రీన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.